जय श्रीराम अंदरिकी ग्वालियर फोर्ट అయితే వచ్చేసాము నేను మా ఫ్రెండ్ పాడుతూ అండ్ అన్నతో కలిసి వచ్చాము ముగ్గురం కలిసి ఒకటే బైక్ మీద వచ్చాము సో ఈ రోజు గ్వాలియర్ ఫోర్ట్ పైన ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాము అంటే ప్రతి ఒక్క ప్లేస్ గ్వాలియర్ ఫోర్ట్ పైన ఏమేం చూడాలనో అవన్నీ మీకు కూడా చూపిస్తాం వీడియోలో మొన్న అయితే మనం మేళకు కూడా పోయినాము ఆ వీడియో అయితే తొందరలో అప్లోడ్ చేస్తాం మీకు సో ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా కుదిరితే లైక్ చేయండి షేర్ చేయండి गाइस इప్పుడైతే మనము గ్వాలియర్ ఫోర్ట్ లోపలికి వెళ్ళిపోదాము ఎట్లుంటది లోపల అనేది మీకు వీడియోలో చూపిస్తాను సో లోపలికి పోవాలంటే మనకైతే టికెట్ తీసుకోవాలి టికెట్ కౌంటర్లో టికెట్ కౌంటర్ వచ్చేసి ఇట్ సైడ్ ఉంది సో అందులో మనం టికెట్ తీసుకోవాలి క్యాష్ ఓన్లీ క్యాష్ అయితే అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఉండవు నీకు ఆన్లైన్ చేయాలంటే సపరేట్ ఒక స్కానర్ ఇస్తారు అది వెబ్సైట్లోకి పోయి మనం అనేది స్కాన్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేయాలి మనకి ఆన్లైన్లో వస్తుంది మనకి టికెట్ అనేది సో ఇక్కడ చూపించి మనం ఎంట్రీ పోవాలి లోపలికి గాయస్ మనమైతే మన ఆన్లైన్ టికెట్ చూపించినాము సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాము గ్వాలియర్ ఫోర్ట్ లోపలికి సో ఫోర్ట్ లోపల ఎట్లుంటుంది ఏదైనా చూద్దాము మనం పోయి మీరైతే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫోర్ట్ లోపల ఎట్లుంటుంది ఏదైనా ప్యాలెస్ లాగా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీ యొక్క థాట్స్కి అదే మీ యొక్క క్రియేటివ్ ఐడియాకి రీచ్ అవుతుందో లేదో చూద్దాం మీరు అనుకున్నట్టు ఉంటుందో లేదో లోపల చెక్ చేద్దాం ఒకసారి సో ఇది వచ్చేసి 1486లో మనకి ఇది అనేది బిల్డ్ చేసినారు రాజా మ్యాన్ సింగ్ సో ఇది వచ్చేసి ఎంట్రీ మనకి మహల్లో ఎంజాయ్ చేయండి గాయస్ వీడియోని మాత్రం సో మామూలుగా అయితే 20 రూపీస్ టికెట్ కట్టి చూడాలి లోపల ఎట్లుంటుంది ఈ ఆర్కిటెక్ట్ అనేది సో చూడండి మంచిగా ఉంది ఆర్కిటెక్ట్ అనేది చాలా బాగుంది లోపల సో మామూలుగా అయితే మనం 20 రూపాయలు డబ్బులు కట్టి చూడాలా కానీ మీకైతే వీడియోలో ఫ్రీగా నేనే చూపిస్తున్నా సో వీడియో అయితే లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకండి పార్దు బ్రో ఎట్లుంది బ్రో ఫోటో బ్రో చెప్పు బ్రో గాయస్ ఫోటో అయితే చాలా మంచిగా ఉంది ఈ ఆర్కిటెక్ట్ అని అయితే సూపర్ ఉంది ఎట్లా కట్టినారేమో అని ఒకప్పట్లో సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇక్కడ గ్వాలియర్ ఫోర్ట్ లోపల సో అందరు వచ్చి ఫోర్ట్ చూసిపోతుంటారు గాయస్ మనం గ్వాలియర్ ఫోర్ట్ లోపలికి వచ్చినాము సో ఈ లోపల కొన్ని విషయాలు అయితే నేను తెలుసుకున్నాను నాటుతోళ్ళని అడిగి సో ఏమైనా కొన్ని విషయాలు చెప్పండి ఈ ఫోర్ట్ లోపల ఏదైనా స్పెషల్ థింగ్స్ ఉంటాయని చెప్పి అడిగితే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను నేను సో దీంట్లో ఏమైనా అర్థమవుతుందంటే మనకి ఈ ఆర్కిటెక్ట్లో మనకి సింబాలికల్గా తీసుకున్నారు అంటే రుద్రాక్షమాల ఏదైతే ఉంటుందో దాంతోపాటు మనకి లోటస్ ఫ్లవర్ అయితే ఏదైతే ఉంటుందో సో దాని షేప్లో కొన్ని ఆర్కిటెక్ట్స్ అయితే చేసినారు సో మీకు కొన్ని చూపిస్తాను అది ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్పి ఇదిగోండి గాయస్ ఇక్కడ చూసినట్టయితే గాయస్ ఇది చూసినట్టయితే మనము చూడండి ఈ షేప్ అనేది రుద్రాక్షమాలని చూసుకొని మనకి ఈ యొక్క షేప్ అనేది వేసినారంట మనకి వేరే ఒక అన్న చెప్పిండు నాకు నార్త్ అన్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక చక్రం కూడా ఏదైతే రాయి ఉందో ఇది కూడా లోటస్ ఫ్లవర్ని చూసుకొని దాని ఆ డిజైన్ అయితే తయారు చేసిర్రంట సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇది ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఏరియా అయితే ఉపయోగిస్తారంట ఏదైనా ప్రోగ్రామ్స్ రాజులు కానీ రాణులకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటే సో ఇక్కడ ఎందుకు ఇట్లా చేసారంటే ఈ ఆర్కిటెక్ట్ ఈ ప్లేస్ ఎందుకు ఓపెన్ పెట్టినారంటే ఏదైతే రాజు అక్కడ కూర్చొని ఇక్కడైతే మొత్తం ఏదైతే ఈ ప్రోగ్రామ్ జరుగుతుందో ఇదైతే చూస్తాడంట సో అందుకు ఈ ఆర్కిటెక్ట్ ఇక్కడ ఓపెన్ ఏరియా పెట్టినారు అది కూడా తక్కువ పెట్టినారు సో అక్కడ కూర్చోడానికి వీలైతే ఉందంట పైన సో అక్కడి నుంచి కూర్చొని ఇదంతా చూస్తాడంట రాజు అనేది మనకి గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇదే పిల్లర్స్కి మనము సైడ్ పిల్లర్స్కి ఈ అనిమల్ని చూస్తే ఎన్నో అనిమల్స్ ఉన్నాయి ఈ ఒక్క ఆర్కిటెక్ట్లోనే ఎన్నో రకాల అనిమల్స్ అయితే మనకు కనపడతాయి సో మనం చూసినట్టయితే అక్కడ ఎలిఫెంట్ ఉంది దాంతోపాటు ఇక్కడ క్రొకడైల్ ఏదైతే తోకుందో దాని షేప్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ స్ట్రక్చర్ కూడా ఉంది పైన హెడ్ సో దాంతోపాటు ఈ హార్స్ షేప్ కానీ దాంతోపాటు మనకి పులి షేప్ కానీ ఇవన్నీ అయితే మనకి దీంట్లోనే కంబైన్డ్గా అయితే ఉన్నాయి ఈ ఆర్కిటెక్ట్లో సో ప్రతి ఒక్కటి మాట్లాడుకుంటే ఎంతో డెప్త్ అని అయితే ఉంది మనకి ఈ ఆర్కిటెక్ట్లో ఈ యొక్క గ్వాలియర్ ఫోర్ట్లో సో దీని లోపల కూడా మనం చూద్దాము ఈ లోపల ఎట్లుంటుంది ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము లోపల డెప్త్కి కూడా అయితే స్టేజ్ అని చెప్పి మనం చూసుకున్నాము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ అయ్యేదని అటు సైడ్ నుంచి వస్తే లోపలికి అండర్ గ్రౌండ్ ఇప్పుడు స్టెప్స్ అయితే ఉన్నాయి మనకి సో ఇట్లా పోతే ఏమొస్తుంది చూద్దాం మనము చాలా ఎక్సైటింగ్ ఉంది చాలా మంది అయితే ఉన్నారు చాలా మంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మనకి గ్వాలియర్ ఫోర్ట్ని గాయస్ ఏదో పెద్ద రూమ్ లాగా వచ్చింది. సో ఈ రూమ్ చూస్తే మీకు ఏ సినిమా గుర్తుకొచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.
ఒక సినిమాలో సేమ్ ఇదే ఆర్కిటెక్ట్ అయితే ఉంటుంది ఒక సినిమాలో ఫైట్ సీన్లో లాస్ట్లో. ఆ సినిమా ఏదో తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఈ అండర్ గ్రౌండ్లో ఈ డిజైన్ అయితే చూడండి గాయస్ ఎంత బాగుందో. మంచి డిజైన్స్తో ఆర్కిటెక్ట్తో కట్టినారు. మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు బయటికి. చూద్దాము ఇంకా లోపల. ఇప్పుడు అదే అండర్ గ్రౌండ్ అనుకుంటే దాని నుంచి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మనము. చాలా అండర్ గ్రౌండ్కి మనం ఇప్పుడు చూద్దాం ఇంకేం కనపడతాయో వెరైటీ థింగ్స్. గాయస్ చాలా బాగుంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది చూడండి గాయస్ మంచి ప్లేస్. గ్వాలియర్ సిటీ వ్యూ అయితే కనపడుతుంది మనకి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకి. ఇటు సైడ్ నుంచి ఇది వాకింగ్ ఏరియా అనమాట. ఇటు సైడ్ నుంచి మనం పైకి ఎక్కచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది ఇట్లా లోపలికి ఫోర్ట్ లోపలికి. సో ఇది వచ్చేసి గ్వాలియర్ ఫ్రంట్ వ్యూ. మీరు చూడొచ్చు వీడియోలో గ్వాలియర్ ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ అనమాట మనకి. గాయస్ మనమైతే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే 2 floors దగ్గర అండర్ గ్రౌండ్కి వచ్చినామంటే ఇంకొక 20 steps ఉన్నాయి కిందికి. చాలా ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది. అందరూ చాలా మంది అయితే ఉన్నారు జనాలు. ఎక్కువ నార్త్ పీపుల్స్ అయితే ఉన్నారు. ఫారినర్స్ కూడా వచ్చారు. వెళ్ళిపోతున్నారు వాళ్ళు. మా ఫారినర్స్ ముస్లింలు కూడా వచ్చారు. గాయస్ మీరు అందరూ ఎప్పుడు వస్తారేమో గ్వాలియర్ ఫోర్ట్ చూడడానికి. చూడండి గాయస్ ఫారినర్స్ కూడా వచ్చిర్రు. మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తుర్రు. సో మీరైతే ఎప్పుడు వస్తారేమో మీకే తెలియాలి. గాయస్ ఇప్పుడు వరకు మీరు వీడియోలో చూస్తున్నైతే జస్ట్ ఒక 25% చూసినట్టు మీరు గ్వాలియర్ ఫోర్ట్ని. ఇంకా గ్వాలియర్ ఫోర్ట్ పైన చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సింది. గ్వాలియర్ ఫోర్టే కాదు మనకి, గ్వాలియర్ ఫోర్ట్లో చాలా ఉంటాయి మనకి ఎక్స్ప్లోర్ చేయాల్సింది. గురుద్వారా టెంపుల్ ఉంటుంది, ఇంకా 2-3 టెంపుల్స్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాము ఈరోజు ఖచ్చితంగా మర్చిపోకుండా. ఇది వచ్చేసి గ్వాలియర్ ఫోర్ట్ సైడ్ అనమాట, ఒక సైడ్ నుంచి. సో ఇప్పుడైతే పోదాము. ఫోర్ట్ నుంచి ఫ్రంట్ వ్యూ, సిటీ వ్యూ ఎట్లుంటుందో మనకి. సిటీ వ్యూ మొత్తం కనపడుతుంది, సగం సిటీ అనేది కనపడుతుంది. సో ఆ సిటీ కూడా చూద్దాము, సిటీ వ్యూ ఎట్లుంటుందో. మీరు సిటీ వ్యూ ఎంజాయ్ చేసినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు వచ్చేసి మనం గ్వాలియర్ ఫ్రంట్ వ్యూ అయితే చూద్దాము. ఇది వచ్చేసి గ్వాలియర్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ కూడా ఒక సినిమా అయితే తీసినారు మనకి, చియాన్ విక్రమ్ది. ఏ సినిమానో మీరు చూసినట్టయితే కామెంట్ చేయండి. బై వాక్ వచ్చేసి ఇట్లా రావాలి మనకి. దగ్గర ఒక 1/2 kilometer పైనే ఉంటుంది బై వాక్. చాలా కష్టము. బై రోడ్డు కూడా ఉంటుంది మనకు పైకి రావడానికి. సో మీరు సిటీ వ్యూ చూద్దాము ఒకసారి మనము. గ్వాలియర్ సిటీ వ్యూ మొత్తం ఎట్లుంటుంది.